జై బీసీ ఈరోజు జేఏసీ ఏర్పాటు చేయడము, మా పార్టీ యొక్క మద్దతు అడగడము, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించడం కాదు, మేము పాల్గొంటున్నాం కూడా. ఇక్కడ ఒకటి గమనించవలసింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, ఈవెన్ మందకృష్ణ మాదిగ గారుడంగా ఈరోజు బంద్లో పాల్గొంటున్నారు. మరి బీజేపీ నాయకులు పాల్గొంటున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటున్నారు. ఒకటి ఆలోచన, మరి ఎవరి మీద మనం బంద్ ప్రకటిస్తున్నాం? మనం ఈరోజు ఎవరైతే ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ, అనుమతి ఇవ్వాల్సింది బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీలు పాల్గొంటున్నారు. రేపు ఈ పార్టీలు వెనక్కి పోతే మీరు మీ పదవులకు రాజీనామా చేసి ఈ యొక్క బీసీ ఉద్యమానికి మీరు కలిసి నడవాలి. కానీ మొక్కుబడిగా రావడము, మా పార్టీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది అని చెప్పే విధంగా మాత్రము మొక్కుబడిగా చేయకండి. ఎందుకంటే బీసీ సమాజం మొత్తం చూస్తుంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటి చెప్పుకుంటూ వచ్చింది, మాకు జీవోతోటి వద్దు, రాజ్యాంగంలో పొందుపరచండి, 9వ షెడ్యూల్ చేర్చండి, ప్రొటెక్షన్ అని చెప్తున్నాము. దాని మీదనే స్టాండ్ ఉన్నాం. ఇప్పుడు ఏదో జేఏసీ నాయకులు లేకపోవడం మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తాం, దాని మీదనే స్టాండ్ ఉండండి, మధ్యన ఆపే ప్రయత్నం చేయకమని చెప్పడంగా ఈరోజు స్ట్రాంగ్గా ప్రజల మందిని గెలిపింది. ఎవరు ఉద్యమాన్ని వదిలిపెట్టినా బీఆర్ఎస్ పార్టీ వదిలే సమస్య లేదు. రాజ్యాంగ సవరణ చేసేదాకా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండాలి. నేను 42% ఇస్తలేను, మళ్ళీ 23% ఇస్తుందని చెప్పి వెనక్కపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాము. 1% కూడా తగ్గద్దు, 40%కి 1% కూడా తగ్గకుండా ఉండే బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రక్రియ హైదరాబాద్లో జరగదు, ఈ ప్రక్రియ ఢిల్లీలో జరుగుతుంది. కాబట్టి ఢిల్లీకి చలో ఢిల్లీ కార్యక్రమంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి డెఫినెట్గా ఈరోజు అన్ని పార్టీలు కలిసినా కూడా తెలంగాణ బీసీ సమాజం మొత్తం కూడా ఇలా పాల్గొని ఈరోజు బంద్ను విజయవంతం చేస్తున్నది. తెలంగాణలో ప్రతి బీసీ బిడ్డ కూడా ఈరోజు రోడ్డు మీకు రావడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా మా బీఆర్ఎస్ పార్టీ చివరి వరకు కొనసాగుతుంది. ఒకటే రాజ్యాంగ సవరణ దాకా కూడా బంద్తో పాటు తర్వాత ఏ కార్యక్రమం ఇచ్చినా చేసి ముందుండి నడిపించేది బీఆర్ఎస్ పార్టీ. జై బీసీ.